క్లారిటీ ఉండబట్టి. అది ఎందుకు ఖర్చు పెడతారు? ఇది పిచ్చి మాటలు. సార్ ఇప్పుడు ఇటువంటి పరిణామాలన్నిటికంటే ఇండస్ట్రీ వెళ్ళి రేవంత్ గారితో మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం, లేదా టికెట్ రేట్ల హైకు, ఈ బెనిఫిట్ షోలు ఇది లేకపోవడం, ఇవన్నిటికి కూడా అల్లు అర్జున్ గారే కారణం అని చెప్పేసి ఒక వార్త ఇప్పుడంటే ఇండస్ట్రీలో చర్చ జరుగుతుంది సార్. ఈవెన్ కొంతమంది బహిర్గతంగా సినిమా వాళ్ళు తమ్మారెడ్డి భరద్వాజ్ గారు లాంటి వాళ్ళు ఇండస్ట్రీ తలదించుకుంది సీఎం ముందర అంటే నీ వల్లే కారణం అని చెప్పేసి ఓపెన్ గా వీడియో రిలీజ్ చేస్తారు. సురేష్ బాబు గారు కూడా ఒక మాట విమర్శించారు సార్. ఇప్పుడు ఇండస్ట్రీ ఇటువంటి పరిణామాలకు ఎదుర్కోవడానికి కారణం అల్లు అర్జున్ గారు అనుకోవచ్చు. మీరేం చెప్తారు సార్? పిచ్చి మాట అది. ఎవరు మాట్లాడినా చాలా బుద్ధిహీనమైన మాట. అల్లు అర్జున్కి ఏ సంబంధం? మీరు అడుక్కుంటానికి వెళ్తే మిమ్మల్ని అడుక్కోమని అల్లు అర్జున్ చెప్పాడు. సీఎం దగ్గరికి ఆల్రెడీ ఆయన అసెంబ్లీలో చెప్పేశాడు ఇవ్వట్లేదు అని. అయినా సరే మీరు సిగ్గుసరం లేకుండా అడుక్కుంటానికి వెళ్ళారు. మీరు అడుక్కుంటానికి వెళ్ళి అల్లు అర్జునే తలదించుకోవాల్సి, అడుక్కుంటానికి వెళ్ళినప్పుడు తలదించుకోక తప్పదు. ఎందుకు అడుక్కోవాలి? సినిమా తీశారు, రైట్ రాయల్గా సినిమా రిలీజ్ చేసుకోండి. మేము దోచుకోవాలి ప్రజల్ని, రేట్లు పెంచడమే, రేట్లు ఎక్కువ ఖర్చు పెట్టాము. ఎవడు పెట్టమన్నాడు? ఎవడు అడుక్కోమన్నాడు? ఈ పిచ్చి మాటలు చేసి మళ్ళీ ఏడవలేక మధ్యలో కూడా అంటే అక్కడ అవమానించాడు, గంట సేపు కూర్చోబెట్టించాడు. ఎవరికి మాట్లాడే దమ్ము లేదు, ధైర్యం లేదు. తల వంచుకుని ఓహో వంగి వంగి నమస్కారాలు చేస్తూ ఎకిలి నవ్వులు నవ్వుకుంటూ వచ్చేసారు. పరాభవం. ఆ పరాభవాన్ని ఎవరి మీద నెట్టేయాలి? ఆ పరాభవం కారణం మీరు అడుక్కోటానికి వెళ్ళారు. మీరు పరాభవించకుండా అడుక్కోటానికి వెళ్ళకుండా వేరే మామూలు రైట్ రాయల్కి వెళ్ళుంటే ఎందుకుంటే అంత ధైర్యం చేస్తాడా? అసలు రెస్పెక్టే మిమ్మల్ని మీటింగే ఏ సీఎం క్యాంప్, సీఎం ఆఫీస్లోనో అక్కడో కాకుండా అక్కడెక్కడో పోలీస్ అకాడమీ దగ్గర ఏంటయ్యా బాబు, దొంగలను కూర్చోబెట్టి మాట్లాడినట్టు. మీకు ఇచ్చి రెస్పెక్టే అక్కడే దెబ్బ కొట్టాడు. అక్కడ కూర్చోబెట్టి మిమ్మల్ని గంట సేపు కూర్చోబెట్టి మీరు వెళ్ళి అందరు టైంకి వెళ్ళి కూర్చోరు. గంట సేపు తర్వాత వచ్చాడు అతను. అక్కడే మిమ్మల్ని ఇన్సల్ట్ చేశారు. ఎందుకు వెళ్ళారు మీరు? మీ దగ్గర ఎజెండా ఉందా? ఎందుకు వెళ్ళారు? ఏమీ లేదు. ఆయన వెళ్ళే ముందే మీ ఎజెండాని క్లోజ్ చేశాడు. మీ చెప్పను పగలగొట్టేశాడు. మీ బొచ్చిని మేము అడుక్కోవడానికి తీసుకెళ్ళిన బొచ్చిని అక్కడే పగలగొట్టి నేను ఇవ్వట్లేదు అని చెప్పేశాడు. అప్పుడు ఇంకేముంది మాట్లాడడానికి? అందుకని లేనిపోయి ఆ ఇండస్ట్రీని హాలీవుడ్ స్థాయికి తీసుకెళ్ళాలి, ఇండస్ట్రీ పెద్ద ఇండస్ట్రీ, ఇక్కడ ఇంటర్నేషనల్ స్థాయి, ఇవన్నీ పిచ్చి మాటలు. అవన్నీ ఒకటి తీసుకెళ్తే వెళ్ళదు. అది మార్కెట్ పెరుగుతున్న బట్టి దాన్ని బట్టి వెళ్తూ ఉంటుంది. ఇవాళ ఒకటి తీసుకొస్తే వచ్చిందా? ఒకటి తీసుకొస్తే ఈ స్థాయి వచ్చిందా? ఒక ఒక ప్రభుత్వం ప్రోత్సహిస్తే తీసాడు బాహుబలి కాదు కదా. లెక్కేసుకున్నాడు, ఇంటర్నేషనల్ చూశాడు, దీన్ని ఇలా చేస్తే ఇంటర్నేషనల్ మార్కెట్లోకి వెళ్ళొచ్చు అనుకున్నాడు, చేశాడు. ప్రభుత్వ ప్రోత్సాహము లేకపోతే ఇంకొకళ్ళు ఇదే కదా, ఇండివిజువల్ చేశారు, కొట్టింది. వీళ్ళు కొట్టినాక దారి అయింది మార్కెట్. అట్లా ప్రభు ఇండస్ట్రీ చూసుకుంటుంది. పెరగడానికి పెరిగే సందర్భం వచ్చినప్పుడు, పెరిగే సమయం వచ్చినప్పుడు. నువ్వు నేను పెంచడానికి అంటే కుదిరే పనులు కాదు. నువ్వు నేను పెంచడానికి రేవంత్ రెడ్డి అన్నట్టు ఇంటర్నేషనల్ స్థాయి ఏంటి? ఆయనకి ఏం తెలుసు? ఇంటర్నేషనల్ స్థాయి చేయడానికి ఏం చేస్తాడు? ఇప్పుడు ఏమోనండి 2000 ఎకరాలు ఇస్తే మరి అక్కడ సిటీ కట్టచ్చు. ఉన్న సిటీని, ఉన్న రామోజీ ఫిలిం సిటీ, ఇంకా ఉన్న ఆల్ టెక్నాలజీ తోటి ఉన్న ఏషియాస్ బెస్ట్ స్టూడియో ఉంది, దాన్ని వాడుకోవచ్చు. ఇంకా మాకు స్టూడియోకి స్థలాలు ఇవ్వండి 2000 ఎకరాలు, ఇవన్నీ ఎందుకు? మన రియల్ ఎస్టేట్గా ఈ పిచ్చి రాను రాను షూటింగ్స్ ఓపెన్ ఏరియాలో అయిపోయినాయి. స్టూడియో ఫ్లోర్స్లో షూటింగ్ ఆగిపోయినాయి. ఉంటే రియల్ బిల్డింగ్స్, లేకపోతే ఓపెన్ ఏరియాలో విలేజ్ సెట్లు వేసేస్తున్నారు. ఎందుకంటే విలేజ్కి వెళ్ళి ఒరిజినల్ ప్లేస్కి వెళ్ళి షూటింగ్ చేయలేము. ఇవాళ పరిస్థితి అలా ఉంది కనుక ఆ పద్ధతిలో జరుగుతూ అది పెరుగుద్ది. ఇవాళ రేవంత్ రెడ్డి వచ్చి పెంచాలి. ఈయనకి ఏం తెలుసు అని పెంచుతాడు? సినిమా ఇండస్ట్రీ గురించి ఏం తెలుసు అని? సినిమా గురించి ఏబిసిడి తెలియదు, ఈయన ఏదో చేస్తాడు అంటే గాలి మాటలు, పిచ్చివాళ్ళు. వెళ్ళినందుకు ఏదో ఒకటి మాట్లాడాలి కనుక మాట్లాడి వచ్చిన మా పరిస్థితి యూనివర్సిటీ కట్టాలని అంటాడు. యూనివర్సిటీ ఏంటి? యూనివర్సిటీ ఇలా అనుకుంటే అది అయితే ఒక 10 ఏళ్ళు ఇవాళ మొదలెడితే 10 ఏళ్ళు 15 ఏళ్ళు అవుతాయి. ఇవన్నీ అసలు ఇప్పుడు ఉన్న సమస్యలు. చిన్న సినిమాను బతికించుకోవాలి. చిన్న సినిమాలు బతికి ఈ పెద్ద సినిమాలు అడావిడంతా ఓన్లీ 10-15 సినిమాలు సంవత్సరానికి, మిగతా 180 సినిమాలు చిన్న సినిమాలు. ఈ బతికితేనే ఇండస్ట్రీ బతుకుద్ది. సో ఈ బతికించుకోవడానికి ఏంటి? వీటి గురించి చర్చ లేదు. వీటి గురించి అసలు ఏం తెలుసు రేవంత్